స్పెషల్ డ్రైవ్. భారత్ దెబ్బతో మాల్దీవులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందా? భారత్ ఇచ్చిన బైకాట్ పిలుపుతో పర్యాటక రంగం కుదేలై మాల్దీవులు అల్లాడుతోందా? మోదీ దెబ్బతో మాల్దీవుల పరిస్థితి మరింత దిగజారిందా? చైనాను చూసుకొని భారత్తో మాల్దీవుల సంబంధాలను దెబ్బతీసేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్న మహమ్మద్ మొయిజ్ తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారా? మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్న చందంగా మారిన మొయిజ్ చర్యలతో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ మరింత పతనావస్థకు చేరబోతోందా? మాజీ అధ్యక్షుడు ఇతర నిపుణుల మాట విని ఇప్పటికైనా మొయిజ్ జాగ్రత్త పడకపోతే మాల్దీవులు మరో శ్రీలంక అయ్యే ప్రమాదం ఉందా? తాజాగా ఆ దేశ పర్యాటక మంత్రి చేసిన కామెంట్స్ చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇండియా ఇక తప్పైంది, మీ రాక కోసం మా స్వాగత తోరణాలు వెయిట్ చేస్తున్నాయన్న మాటల వెనుక మర్మం ఏంటి? భారత్తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మాల్దీవులకు ఇప్పుడు తెలుస్తోంది. భారత్తో మాల్దీవుల ప్రభుత్వం కయ్యానికి దిగటంతో అసలుకే ఎసరు వచ్చింది. పర్యాటకం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగినా ఫలితం లేదు. చివరకు ప్లీజ్ రండి, మా దేశానికి రండి అని పిలుస్తోంది. తాము చేసిన తప్పును తెలుసుకున్నాం. గత బంధాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అక్కడి పర్యాటక మంత్రి ఇబ్రహీం. ఒకప్పుడు మనలో ఎవరైనా విదేశాలకు వెకేషన్కి వెళ్లాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మాల్దీవ్స్. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు హాలిడే స్పాట్ అంటే మాల్దీవ్స్ పేరే చెబుతారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మాల్దీవుల మధ్య దీనిపై పెద్ద వివాదం రాజుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన ఇరు దేశాల మధ్య వివాదాన్ని రాజేసింది. మోదీ లక్షద్వీప్ను ప్రమోట్ చేస్తూ ట్వీట్ చేయడంతో భారత్పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో మన దేశాన్ని విమర్శిస్తూ పోస్టులు చేశారు. తన అక్కసును వెళ్లగక్కుతూ చేసిన ట్వీట్ ఇరు దేశాల మధ్య విభేదాలను రాజేసింది. దీంతో భారతీయులు బైకాట్ మాల్దీవ్స్ అంటూ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్పై వ్యతిరేక ధోరణి కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సెలబ్రిటీలతో సహా సామాన్యుల వరకు మాల్దీవులకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. సరదాగా మాల్దీవుల్లో గడిపేద్దామని బుక్ చేసుకున్న టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక మాల్దీవులకు ప్రధాన ఆదాయ వనరుల్లో పర్యాటకం ప్రథమ స్థానంలో ఉంటుంది. అయితే భారత్తో విభేదాల కారణంగా మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. దీంతో తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. ప్లీజ్ మా దేశానికి రండి అంటూ ఇండియన్స్ వేడుకుంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకంలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైజల్ అభ్యర్థించారు. ఇబ్రహీం ఫైజల్ భారత్ మాల్దీవుల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాల గురించి ప్రస్తావిస్తూ ఒక ప్రకటన చేశారు. మనకు ఓ చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన తమ ప్రభుత్వం భారత్తో కలిసి పనిచేయాలని కోరుకుంటోంది. తాము ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. భారతీయుల రాకపోకలకు తమ ప్రజలు, ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతున్నాయి. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగస్వామ్యం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులను కోరుతున్నారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా టూరిజంపై ఆధారపడి ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రకటన చూసిన ఇండియన్స్ సంతోషిస్తున్నారు. మాతో పెట్టుకుంటే గట్లుంటది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవ్స్ మంత్రులు భారత్ పైన ప్రధాని మోదీ పైన అక్కసును వెళ్లగక్కుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు పెను వివాదాన్ని రాజేశాయి. బైకాట్ మాల్దీవ్స్ అని పిలుపునివ్వడంతో ఆ దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్న వారు మనసు మార్చుకున్నారు. హోటల్ బుకింగ్స్, భారత్ నుంచి ఫ్లైట్ టికెట్లు క్యాన్సిలేషన్లు పెద్ద మొత్తంలో రద్దయ్యాయి.
దీంతో మాల్దీవ్స్ నష్ట నివారణ చర్యలు చేపట్టి భారత్పై నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఒక మాల్దీవ్స్ కు సంబంధించిన ఓ వెబ్సైట్ ఈ ఏడాది ఆరంభంలో మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో ఉండగా వివాదం తర్వాత అది 6వ స్థానానికి పడిపోయిందని న్యూస్ పోర్టల్ నివేదించింది. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. క్రితం ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది. మయూజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదికలో పేర్కొంది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న మయూజు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలు దువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత జోక్యం ఎక్కువ అవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. మోదీనా మసాకా మన టూరిజం మీద బతుకుతూ మాల్దీవులు ఎగిరెగిరి పడింది. డ్రాగన్ అండ చూసుకొని మనపైనే తొడగొడదామని ప్రయత్నించి దెబ్బతింది. ఇప్పుడు కొట్టడానికి తొడ కాదు, చేతిలో తడే లేకుండా పోయే ప్రమాదం ఎదురైంది. పిచ్చి పిచ్చి ప్రేలాలోపనలు చేస్తే ఇండియన్స్ ఊరుకుంటారా? ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. దెబ్బకు విలవిలలాడిపోతోంది. అయినా మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. నోరు దాటితే ఊరు దాటుతుంది అని తెలియదా? ఇప్పుడు కుడిదిలో పడ్డ ఎలక అన్న చందంగా మారిపోయింది మాల్దీవుల పాలకుల పరిస్థితి. చివరకు రండి బాబు రండి, ఒక్కసారి వచ్చిపోండి ప్లీజ్ అనే పరిస్థితి వచ్చింది. మనం బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు సార్. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. ఇది మన తెలుగు సినిమాలోని డైలాగే. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోనిది. అచ్చం ఈ డైలాగుకు తగినట్లుగానే మాల్దీవుల పరిస్థితి మారింది. ఒకప్పుడు భారత్ గురించి పలు కామెంట్లతో సవాల్ చేసిన మాల్దీవులు ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది. భారత్తో కయ్యానికి కాలు దువ్వుకొని అయ్యో ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే పరిస్థితుల్లో ప్లీజ్ బాబు మా దేశంలో పర్యటించండి అని భారతీయులను అడుక్కునే పరిస్థితి దిగజారింది. కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో పర్యటించారు. భారత్లో ఒక కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. అద్భుతమైన బీచ్లకు లక్షద్వీప్ పెట్టింది పేరు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు లక్షద్వీప్లో పర్యటిస్తుంటారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా జనవరిలో లక్షద్వీప్లో పర్యటించి అక్కడ బీచ్లను ఆస్వాదించారు. వాటర్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. అంతేకాక సాహసాలు కోరుకునేవారు లక్షద్వీప్లో పర్యటించాలంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఎలాగైతేనేం లక్షద్వీప్లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనేది ప్రధాని మోదీ ఉద్దేశమని అందరికీ తెలిసింది. అందుకు అనుగుణంగా ఆయన బీచ్లో సేద తీరుతున్న ఫోటోలను, స్నార్కిలింగ్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు లక్షద్వీప్ ఎక్కడుందోనని వెతకడం మొదలుపెట్టారు. లక్షద్వీప్లో పర్యటించేందుకు ఆసక్తి కనబరిచారు. మాల్దీవులను లక్షద్వీప్ బీచ్లను పోల్చుతూ చాలా మంది పోస్టులు చేశారు. అయితే లక్షద్వీప్ క్రేజ్ పెరిగితే తమ పర్యాటకం ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడిన మాల్దీవులు ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ అక్కసు వెళ్లగక్కారు. లక్షద్వీప్ను భారత్ను ఎద్దేవా చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. అంతేకాక ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల మంత్రి మరియం షియునా మోదీని జోకర్గా, తోలుబొమ్మగా సంబోధిస్తూ ట్వీట్లు చేశారు. ఆవు పేడతో చేసిన లడ్డూకు భారత్కు తేడా లేదన్నారు. మరో ఇద్దరు మంత్రులు అబ్దుల్లా మజూమ్ మజీద్, మల్షా షరీఫ్ కూడా తన అక్కసు వెళ్లగక్కారు. తమతో అసలు లక్షద్వీప్కు పోలికేంటని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. భారత్లో హోటల్ రూమ్స్ ఎప్పుడూ అసహ్యంగా కంపు కొడుతుంటాయన్నారు. భారత్ను అపరిశుభ్ర దేశంగా అభివర్ణించారు. అసలు తమ దేశంలో లక్షద్వీప్కు పోలికేంటని వ్యంగ్యంగా మాట్లాడారు. మాల్దీవుల మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించిన తీరుపై భారత్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా మాల్దీవుల్లోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అధికారులు రాయబార కార్యాలయం ముందు నిరసన తెలిపారు. దీంతో కొంతమంది తమ పోస్టులను తొలగించారు. మరోవైపు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ భారత్తో వైరం మంచిది కాదని సూచించారు. నోరు జారిన వారిపై చర్యలు తీసుకోవాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్ మాల్దీవులకు కీలక దేశమని, ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాల్లో భారత్ అందిస్తున్న సహకారాన్ని మర్చిపోకూడదని సూచించారు. మాల్దీవుల అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అలాంటి దేశాధినేతపై నీచమైన భాష ఉపయోగించడం సరికాదని స్పష్టం చేశారు. మాల్దీవుల తీరుపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. ఢిల్లీలోని మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహీం షహాబ్ కు సమన్లు జారీ చేసింది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు మాల్దీవుల తీరుపై మండిపడ్డారు. బైకాట్ మాల్దీవ్స్ అని పిలుపునిచ్చారు. కొంతమంది తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. భారతీయ సెలబ్రిటీలు పలువురు మన దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మన దేశీయ బీచ్లను ఎంచుకోవాలని పర్యాటకులకు సూచించారు. సచిన్ టెండూల్కర్, వెంకటేష్ ప్రసాద్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు మాల్దీవుల తీరును తీవ్రంగా ఖండించారు. మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపిస్తున్న భారత్పై అలా మాట్లాడటం సరికాదని హీరో అక్షయ్ కుమార్ మండిపడ్డారు. గతంలో తాను ఎన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించానని, అయితే ఇకపై ఆత్మగౌరవమే ఫస్ట్ అని స్పష్టం చేశారు. మన దీవుల్లో బీచ్ల్లో పర్యటిస్తూ పర్యాటకానికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఇంతటి అందమైన బీచ్లు మన దేశంలోనే ఉండటం గర్వకారణం. ప్రధాని మోదీని లక్షద్వీప్లోని అందమైన, పరిశుభ్రమైన బీచ్ల్లో చూడటం ఆనందంగా ఉందని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. అతిథి దేవోభవ సందేశంతో భారత్ ఇచ్చే ఆతిథ్యం, విస్తారమైన సముద్ర తీరాలను చూడాలంటే లక్షద్వీప్ వెళ్లాల్సిందేనని జాన్ అబ్రహం బీచ్ ఫోటోలను షేర్ చేశారు. త్వరలో తాను లక్షద్వీప్ సందర్శించుకునేందుకు ప్లాన్ చేసుకున్నట్లు శ్రద్ధా కపూర్ వెల్లడించారు. ఇటీవల తన లక్షద్వీప్ పర్యటన ఫోటోలను సచిన్ టెండూల్కర్ షేర్ చేశారు. భారత్తో పాటు సోషల్ మీడియాలో తమపైన వ్యక్తమైన వ్యతిరేకతను గ్రహించిన మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను తొలగించినట్లు వెల్లడించింది. వాళ్ల కామెంట్స్ వ్యక్తిగతమని, ప్రభుత్వానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలి తప్ప విద్వేషాలను, ప్రతికూల ప్రభావాలను కలిగించేలా ఉండొద్దని కోరింది. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సత్సంబంధాలను దెబ్బతీయొద్దని సూచించింది. భారత్కు నైరుతి దిశలో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ద్వీపాల సముదాయమే మాల్దీవులు. ఇక్కడ అందమైన బీచ్లున్నాయి. అందుకే ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. సుమారు 20 నుంచి 25% ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. ఈ బీచ్లను ఏటా లక్షలాది మంది సందర్శిస్తుంటారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే. 2023లో సుమారు 2 లక్షల మంది, 2022లో 2.5 లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. అయితే తాజాగా మాల్దీవుల నేతలు చేసిన కామెంట్స్ తో ఈ ఏడాది పర్యాటకుల సందర్శన భారీగా తగ్గిపోతుందని మాల్దీవులు అంచనాకొచ్చింది. అందుకే తమ మంత్రులపై వేటు వేసింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న భారత్ ఇప్పుడు ఏకంగా 6వ ప్లేస్కి వచ్చింది. వాస్తవానికి మాల్దీవుల ప్రభుత్వం గత ఏడాది వరకు భారత్తో ఎంతో సఖ్యతగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇండియా ఫస్ట్ నినాదంతో ఇబ్రహీం మహ్మద్ సోలి ప్రభుత్వం వ్యవహరించింది. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సోలి ప్రభుత్వం ఓటమి పాలైంది. మహ్మద్ మయూజా నేతృత్వంలో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈయన భారత్కు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇండియా అవుట్ నినాదం గట్టిగా వినిపించారు. అధికారంలోకి రాగానే మాల్దీవులోని సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలంటూ భారత్ను కోరారు. అంతేకాక గత ప్రభుత్వం భారత్తో ఏర్పాటు చేసుకున్న పలు ఒప్పందాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మయూజా చైనా అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు. మాల్దీవుల నుంచి భారత్ను పూర్తిగా తరిమేసి చైనాను తెచ్చుకోవాలనేదే మయూజా ఆలోచన. భారత్కు చెక్ పెట్టేందుకు మాల్దీవుల్లో ఎలాగైనా పాగా వేయాలని చైనా కూడా ఆలోచిస్తోంది.
ఈ వివాదం తెరపైకి రాకపోయుంటే మయూజా భారత్పై దూకుడుగా వ్యవహరించి చైనాకు రెడ్ కార్పెట్ పరిచేవారు. కానీ ఇప్పుడు మయూజా స్పీడ్కు కాస్త బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో మాల్దీవుల అభివృద్ధిలో భారత పాత్రను తీసిపారేయలేం. తాగునీరు మొదలు పారిశ్రామిక, పర్యాటక రంగం వరకు మాల్దీవులకు భారత్ ఎంతో సాయం చేస్తోంది. పాలకులకు భారత్తో స్నేహం నచ్చకపోయినా ప్రజలు భారత్తో వైరం మంచిది కాదని కోరుకుంటున్నారు. మొత్తంగా భారత్ అంటే ఏంటో మయూజాకు తెలిసొచ్చింది. గత కొన్ని రోజులుగా ఇండియాలో లక్షద్వీప్ గురించే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య వివాదం మొదలైంది. మనకు అద్భుతమైన లక్షద్వీప్ను పెట్టుకొని మాల్దీవులకు వెళ్లాల్సిన అవసరం ఏంటన్న చర్చను తీసుకొచ్చారు. అయితే మాల్దీవులకు లక్షద్వీప్ను పోల్చలేవని, అక్కడున్నన్ని అందాలు, మౌలిక వసతులు అక్కడ ఉండవని మాల్దీవుల నేతలు అంటున్నారు. మరి ఈ రెండింటి మధ్య ఎలాంటి పోలికలు ఉన్నాయో చూద్దాం. భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి కాబట్టి ఇది విదేశాల కంటే తక్కువ కాదు. భారత్లో అనేక అందమైన ద్వీపాలు, బీచ్లున్నాయి. వాటిని చూడటానికి ప్రజలు సుదూర ప్రాంతాలు, విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఇటీవల అటువంటి అందమైన భారతదేశ ద్వీపం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ స్నార్క్లింగ్ చేస్తూ కనిపించారు. ఆయన పర్యటన అనంతరం లక్షద్వీప్ నిరంతరం ముఖ్యాంశాల్లో ఉంటుంది. మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్న చాలా చిన్న దేశం. మాల్దీవులు అనేది మలయాళ పదం. దీని అర్థం దీపాల దండ. మాల్దీవులు 1965లో బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందింది. ఆ తర్వాత రాచరిక పాలనలో ఉండేది. 3 ఏళ్ల తర్వాత 1968లో మాల్దీవులు గణతంత్రంగా అవతరించింది. ఇది భారతదేశానికి నైరుతి దిశలో ఉంటుంది. కేరళలోని కొచ్చి నుంచి మాల్దీవులకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాల్దీవులు 1200 ద్వీపాల సమూహం. వైశాల్యం 300 చదరపు కిలోమీటర్లు. జనాభా దాదాపు 5 లక్షలు. మాల్దీవులపై వాతావరణ మార్పుల ముప్పు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇందులోని చాలా ద్వీపాలు సముద్ర మట్టానికి కేవలం 6 అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటా పర్యాటకానిదే. జీడీపీలో 4వ వంతు ఇక్కడి నుంచే వస్తుంది. ఏటా లక్షల మంది పర్యాటకులు మాల్దీవులు సందర్శిస్తారు. అందులో భారతీయులు ఎక్కువ. భారతదేశం నుండి మాల్దీవులకు ఎయిర్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. దాదాపు అన్ని ప్రధాన నగరాల నుండి మాల్దీవులకు చేరుకోవచ్చు. భారతీయులు మాల్దీవులకు వెళ్లాలంటే వీసా అవసరం లేదు. ఎందుకంటే మనోళ్ళు లక్షలాదిగా అక్కడికి వెళ్తుంటారు. మాల్దీవుల్లో సన్ ఐలాండ్, గ్లోయింగ్ బీచ్, పిల్హోగి ఐలాండ్, మేల్ సిటీ, మపుషి ఆర్టిఫిషియల్ బీచ్, మామిగిలి వంటి ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక్కడ 3 స్టార్ హోటల్ ధర 5,000 నుంచి మొదలవుతుంది. భారతదేశంలోని 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్ ఒకటి. కేరళలోని కొచ్చి నగరం నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాల్దీవుల నుంచి దీని దూరం 700 కిలోమీటర్లు. లక్షద్వీప్లో 36 ద్వీపాలున్నాయి. మొత్తం వైశాల్యం 32 కిలోమీటర్లు మాత్రమే. ఇది మాల్దీవుల కంటే 10 రెట్లు చిన్నది. ఉష్ణోగ్రత 22 నుండి 36 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ జనాభా 60,000కు పైగా ఉంటుంది. ఇక్కడ 96% మంది ప్రజలు ముస్లింలు నివసిస్తారు. 36 ద్వీపాల్లో కేవలం 10 ద్వీపాలలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. మిగిలిన దీవుల్లో ఎవరు ఉండరు. కరవత్తి, అగట్టి, అమిని, కద్మత్, కిలాతన్, చెట్లత్, బిత్రా, అండోహ్, కల్పాని, మిన్కోయ్ దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. లక్షద్వీప్లో ప్రజలు మలయాళం మాట్లాడతారు. ఇక్కడి ప్రజలకు చేపలు పట్టడం, కొబ్బరి సాగే ప్రధాన ఆదాయ వనరు. ఈ మధ్య పర్యాటక పరిశ్రమ కూడా పెరిగింది. గత ఏడాది 25,000 మంది పర్యాటకులు లక్షద్వీప్ను సందర్శించారు. లక్షద్వీప్ దీవులను సందర్శించాలనుకుంటే భారతీయులైతే మీరు ఎటువంటి వీసా లేకుండా సులభంగా ఇక్కడికి రావచ్చు. అయితే విదేశాల నుంచి వచ్చేవారు లక్షద్వీప్కి రావాలంటే వీసా తీసుకోవాల్సిందే. భారతదేశం కోసం తయారు చేయబడిన వీసాల చెల్లుబాటు వ్యవధిని బట్టి 15 రోజుల నుండి 6 నెలల వరకు ఉంటుంది. అదే సమయంలో మాల్దీవులను సందర్శించాలనుకుంటే భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు మాల్దీవులకు వెళ్లడానికి వీసా అవసరం లేదు. మాల్దీవులకు చేరుకున్న తర్వాత మాత్రమే 30 రోజుల పాటు ఉచిత వీసా జారీ చేయబడుతోంది.
విమాన మార్గంలో లక్షద్వీప్ చేరుకోవడానికి ఒకే ఒక ఎయిర్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇది అగట్టిలో ఉంటుంది. కేరళలోని కొచ్చి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. లక్షద్వీప్లోని మిగిలిన దీవులకు చేరుకోవాలంటే పడవలు, నౌకల ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. లక్షద్వీప్ వెళ్లడం కాస్త కష్టమే. ముందుగా ప్రజలు కొచ్చికి వెళ్ళాలి. అక్కడి నుంచి మాత్రమే లక్షద్వీప్కు వెళ్ళవచ్చు. లక్షద్వీప్కు వెళ్లాలంటే ముందుగా అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి పొందాలి. ఇక్కడ చాలా ద్వీపాలున్నాయి. సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. అందువల్ల ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కరవత్తి ద్వీపం, లైట్ హౌస్, జెట్టి సైట్, మసీద్, అగట్టి, కద్మత్, బంగారం, తిన్నకర వంటి ప్రదేశాలను చూసేందుకు ఎక్కువ మంది వస్తారు. డిసెంబర్, ఫిబ్రవరి సమయంలో లక్షద్వీప్ను చూసేందుకు అనుకూలమైన సమయం. టూరిజం ఇండస్ట్రీ క్రమంగా పెరుగుతుండటంతో వాటర్ కనెక్టివిటీస్ అభివృద్ధి చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.